నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. జశ్వంత్ గారు, ప్రతి హిందువు తన లైఫ్ టైంలో ఒక్కసారైనా సరే కాశీని చూసి రావాలి, అక్కడున్న శైవ క్షేత్రాలను దర్శించుకుని రావాలి. ఇప్పుడు అయోధ్య రామ నిర్మాణం జరిగిన తర్వాత, రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత ఆ పక్కనే ఉన్న రామాలయంలో ఉన్న రాముడిని కూడా సందర్శించుకుని, దర్శించుకుని, పూజించుకుని రావాలి అని అనుకుంటారు. అంతేకాకుండా వచ్చేదేమో కార్తీక మాసం. శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఒకసారి శైవ క్షేత్రాలను కూడా దర్శించుకోవాలి కార్తీక మాసం. ఇలా ప్రతి హిందువుకి తమ కోరికలు ఉంటాయి. మరి రాబోయే కార్తీక మాసానికి మీరు ఏదైనా కాశీ, అయోధ్యకి సంబంధించి స్పెషల్ ప్యాకేజ్ ఏమైనా రూపొందించారా? ఎగ్జాక్ట్లీ అండి. కార్తీక మాసం శైవ క్షేత్రాలు చూడాలి అంటే మొట్టమొదటిగా భక్తులకు అంటే వెళ్ళేటువంటి పిలిగ్రిమ్స్కి గుర్తొచ్చే పేరు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి. ఎందుకంటే లాస్ట్ 25 years నుంచి కూడా ప్రతి కార్తీక పౌర్ణమికి అలాగే ప్రతి శివరాత్రికి కూడా ఏవైతే మన జ్యోతిర్లింగాల టెంపుల్స్ ఉన్నాయో వాటన్నిటినీ కవర్ చేసేలాగా ప్యాకేజ్ అనేది రెడీగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కార్తీక మాసం వస్తుంది అంటే మీరు అన్నట్టుగా కాశీ, అయోధ్యకే కాకుండా మిగతా జ్యోతిర్లింగాలు లైక్ ఇప్పుడు సోమనాథ్లో ఉన్నటువంటి గుజరాత్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగం సోమనాథ్కి ఒక ప్యాకేజ్ ఉంటుంది, అలాగే రామేశ్వరం ఒక ప్యాకేజ్ ఉంటుంది, సో మహారాష్ట్రలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు వీటికి సంబంధించి ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఇలాగా మనకు ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలలో ఒక కేదార్నాథ్ మినహాయించి మిగతా 11 జ్యోతిర్లింగాలకు సంబంధించి ప్యాకేజ్ అనేది ఈ కార్తీక మాసంలో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి జ్యోతిర్లింగానికి ప్యాకేజ్ అనేది ఉంటుంది. అండ్ మనం ఇంతకు ముందు చాలా ఎపిసోడ్స్ చేసాం. మహారాష్ట్రకి సెపరేట్ గా ప్యాకేజ్ ఉంది, కర్ణాటకకి స్పెషల్ ప్యాకేజ్ ఉంది, తమిళనాడుకి స్పెషల్ ప్యాకేజ్ ఉంది, నైమిషారణ్యానికి సంబంధించి స్పెషల్ ప్యాకేజ్ ఉంది, కాశీ, అయోధ్య స్పెషల్ ప్యాకేజ్ ఉంది. కస్టమర్ తన చాయిస్ బట్టి ఎక్కడికి వెళ్ళాలి, ఏ రాష్ట్రంలో ఉన్న శైవ క్షేత్రాలను దర్శించుకోవాలి అనుకుంటే ఆ రాష్ట్రానికి వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. చాలా బాగా ప్లాన్ చేశారు మీరు. ఏ రాష్ట్రాన్ని వదిలిపెట్టకుండా, ఏ రాష్ట్రాన్ని వదిలిపెట్టలేదు, ఏ జ్యోతిర్లింగానికి కూడా మన ప్యాకేజ్ లేదు అనకుండా అన్ని జ్యోతిర్లింగాలకు సంబంధించి ఈ కార్తీక మాసంలో ప్యాకేజ్ అనేది ఉన్నాయన్నమాట. సో ఇలాగా అన్ని జ్యోతిర్లింగాలు ఒకేసారి చూడాలంటే కూడా కాదు కాబట్టి డిఫరెంట్ గా మనం ప్యాకేజ్ అనేది అరేంజ్ చేసాం. సో అలా చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు మనం ప్రెసెంట్ కాశీ, అయోధ్య గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇదేంటంటే చాలా తక్కువ డ్యూరేషన్లో ప్యాకేజ్ అనేది డిజైన్ చేసాం అనమాట. కేవలం ఒక 3 nights 4 days అండి. ఈ 3 nights కూడా మనం కాశీలోనే స్టే చేస్తాము. ఎందుకంటే కాశీలో మొట్టమొదట మనం ఏదైనా నిద్ర చేయాలి అంటే అది 3 నిద్రల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకు కాబట్టి ఈ ప్యాకేజ్ అనేది కూడా మనం 3 nights 4 days అనేది డిజైన్ చేసాము. 3 నిద్రలో కాశీలో ఉంటాము. అలాగే కార్తీక పౌర్ణమి రోజు, కార్తీక మాసంలో వెళ్తున్నాము, కార్తీక పౌర్ణమి రోజు మనం కాశీలోనే ఉండి అక్కడ చేయాల్సినటువంటి స్నానాలు, తర్వాత పూజలు, దర్శనాలు అవన్నీ కూడా ఈ ప్యాకేజ్ లో వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. అంటే చాలా మంది 9 రాత్రులు ఉండాలి అని అనుకుంటారు. కొన్ని సందర్భాలలో అన్ని రోజులు వీలు కాని పరిస్థితి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కనీసం 3 రాత్రులైనా కాశీలో ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ప్యాకేజ్ ఏమో కదండి. ఎగ్జాక్ట్లీ. ఒక వీకెండ్ పెట్టుకుని ఒక్క రోజు ఎక్స్ట్రా లీవ్ పెట్టుకుంటే అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఎవరైనా వెళ్ళొచ్చేయచ్చు. సో కాశీలో 3 nights స్టే ఉంటారు. సో కాశీలో చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, అక్కడ చేయాల్సినటువంటి పిండ ప్రదాన కార్యక్రమాలు, స్నానాలు, అలాగే అయోధ్య వెళ్ళి అయోధ్యలో ఉన్నటువంటి అయోధ్య రామ మందిరము, తర్వాత అక్కడ ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్, తర్వాత సరియు నది, సో ఇవన్నీ కూడా చూసుకొనేసేసి మనం కాశీకి బ్యాక్ వస్తాం అనమాట. సో కాశీలో మనం ముఖ్యంగా చూసుకుంటే కాశీ విశ్వనాథ్ మందిర్, విశాలాక్షి టెంపుల్, అన్నపూర్ణేశ్వరి టెంపుల్, అలాగే కాల్ భైరవ్ టెంపుల్. సో ఈ మెయిన్ టెంపుల్స్ అన్ని కూడా కవర్ చేసేస్తాము. ఇందులో కార్తీక పౌర్ణమి రోజు సాయంకాలం వేళ ఏంటంటే అండి, ఆ ఘాట్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా 64 ఘాట్స్ విజిట్ చేయడానికి చాలా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ప్రతి ఘాట్లో కూడా ఆ ఘాట్ మెయింటెనెన్స్ పీపుల్ ఉంటారనమాట. సో ఆ రోజున ఏమవుతుందంటే కార్తీక పౌర్ణమి రోజున కేవలం ఒక అడుగు గ్యాప్తో, ఒక ఫీట్ గ్యాప్తో ప్రతి ఒక్క ఘాటు, ప్రతి ఒక్క మెట్టు మీద కూడా, ప్రతి ఒక్క స్టెప్ మీద కూడా ఒక ఫీట్ గ్యాప్తో దీపం అనేది వెలిగిస్తారనమాట. సో దీపం అనేది వెలిగిస్తారు ఆ టైంలో, ఆ కార్తీక పౌర్ణమి రోజు. సో ముఖ్యంగా ఆ రోజున వాళ్ళు ఏంటంటే దేవ దీపావళి అని అక్కడ కొలుస్తారనమాట. సో దేవతలు ఆ టైంలో అక్కడికి వచ్చి సంచరిస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నటువంటి మొత్తం ఘాట్స్ అన్నీ కూడా ఒక 1 feet గ్యాప్తో దీపాలు అనేది వెలిగిస్తారనమాట.
సో మనం ఎవరైనా సరే వాలంటీర్గా వెళ్ళి అక్కడ ఆ ఘాట్స్లో మనం దీపాలు వెలిగించాలనుకున్నా కూడా మొత్తం మెటీరియల్ అంతా కూడా అక్కడ ఘాట్స్లో రెడీగా ఉంటుంది. మనం వెళ్ళి అక్కడ సేవ చేయడం తప్పితే మనం మెటీరియల్ తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. సో అలాగా మనతో పాటు వెళ్ళేటువంటి చాలా మంది భక్తులు కూడా అక్కడికి వెళ్ళి ఘాట్స్లో ఉండి వాళ్ళ చేతులతోనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దీపాలన్నీ కూడా వెలిగించేసేసి తర్వాత వీళ్ళు తీసుకెళ్ళినటువంటి ఇక్కడ నుంచి ఎవరైతే చాలా మంది ఏంటంటే లక్షొత్తులు తీసుకెళ్తారో అక్కడికి వెళ్ళిన తర్వాత పూజ చేసి వాటిని వెలిగించడము, సో వాటిని అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటారు. అలాగే గంగాహారతి టైంలో గంగాహారతి ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఆ టైంలో కూడా వాళ్ళ దీపాలు అనేది వెలిగించేసేసి వాటర్లో వదలడం కూడా జరుగుతుంది అనమాట. సో అలాంటి పూజా కార్యక్రమాలు అన్నీ చేయడానికి మనకు కావాల్సినంత టైం ఇందులో దొరుకుతుంది. అలాగే 3 నిద్రలు కాశీలో స్టే చేస్తారనమాట. ఈ ప్యాకేజ్ సంబంధించి మనము ఆన్ బోర్డ్ రిటర్న్ ఫ్లైట్ ఇస్తున్నాము. 3 nights కాశీలో స్టే ఉంటుంది. అలాగే అయోధ్య వెళ్ళి రావడానికి వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఏసీ వెహికల్. ఎయిర్పోర్ట్ నుండి వారణాసి ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాప్ ఏసీ వెహికల్లో ఇస్తున్నాము. సో అన్నీ కలిపి ఈ ప్యాకేజ్ వచ్చేసేసి మనము కేవలం 35,999కి ఇస్తున్నాం అన్నమాట. చాలా తక్కువ ప్యాకేజ్ అందిస్తూ ఉంటారు. ఎవ్రీ టైం నేను సర్ప్రైజ్ అవుతూ ఉంటాను. ఎగ్జాక్ట్లీ అండి. ఎట్లా మీకు పాసిబిలిటీస్ ఇవి? ఎందుకంటే చాలా డేస్ బిఫోర్ నుంచే మనము ఈ ఫ్లైట్ టికెట్స్ అనేది ప్రీ పర్చేస్ చేయడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల మనకు ఫ్లైట్ రేట్స్ అనేది రీజనబుల్గా వస్తాయి. అలాగే వారణాసిలో మన ఆర్వీ గ్రాండ్ మన ఓన్ హోటల్ కూడా అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. సో అందుకు కాబట్టి ఈ వారణాసికి సంబంధించినటువంటి ప్యాకేజ్ అన్ని కూడా మనం చాలా తక్కువ రేట్లకే రన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రెసెంట్ ప్యాకేజ్ ఏదైతే కాశీ అయోధ్య 3 nights 4 days ప్యాకేజ్ ఏదైతే ఉందో 35,999కి రన్ చేస్తున్నామండి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మనం అక్కడ స్టే చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో 3 రోజులు అక్కడ ఉంటారు, శైవ క్షేత్రాలను దర్శించుకుంటారు. కాశీ అంటే తెలుసు ఆ టైంలో భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది కాబట్టి ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి? ఫెసిలిటీస్ సంబంధించి చూసుకుంటే అండి, ప్రతి గ్రూప్తో పాటు ఒకరు లేదా 2 టూర్ మేనేజర్లు ఉంటారు. ఆ బ్యాచ్ ఏదైతే ఉన్నారో ఆ బ్యాచ్ మెంబర్స్ కావాల్సినటువంటి ఫుడ్ ఫెసిలిటీస్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి అన్నీ కూడా ముందుగానే ప్రీ ప్లాన్డ్గా చేసేసుకుంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళాలి, ఎలా అక్కడ ఏ టెంపుల్స్ చూడాలి, ఏ టైంలో వెళ్తే రద్దీ తక్కువగా ఉంటుందన్న ఐడియా పూర్తిగా ఉంటుంది కనుక వెళ్ళినటువంటి భక్తులు ఎక్కడ ఇబ్బంది జరగకుండా వాళ్ళు ఎటు వెళ్తే ఈజీగా టెంపుల్ దర్శనాలు అవుతాయి. సో అక్కడ ఉన్నటువంటి మార్గాలు అంటే దర్శనానికి వెళ్ళే మార్గాలు అంటే టికెట్ తీసుకొని వెళ్తే అవుతుందా, లేకపోతే ఒక పండిత్ ద్వారా మనం వెళ్తే దర్శనం అనేది త్వరగా అవుతుందా అన్న దాని గురించి క్లియర్గా వచ్చేటువంటి భక్తులకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఎక్కడ ఇన్కన్వీనియన్స్ లేకుండా చాలా ఈజీగా దర్శనాలు చేసుకొని రావడానికి హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. అండ్ మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో కాశీ వెళ్ళాలని ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్ళ కోసం మీరు స్పెషల్ గా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ఎగ్జాక్ట్లీ అండి, చాలా తక్కువ ఉంటుందండి. ఎవ్రీ మంత్ కూడా ఉంటుందండి ఈ ప్రోగ్రాము. ఈ టైంలో ఎక్కువగా ఏంటంటే కార్తీక మాసంలో తక్కువ డ్యూరేషన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ అనేది సెట్ అవుతుంది అనమాట. 3 nights 4 days అనే ప్రోగ్రామ్. లేదు కొంచెం ఎక్కువ డ్యూరేషన్లో వెళ్ళాలనుకుంటే మన దగ్గర 5 nights 6 days ఉంది. అలాగే కాశీలో 9 నిద్రలు ఎవరైనా స్టే చేయాలనుకున్న వాళ్ళకి 9 nights 10 days ప్రోగ్రామ్ కూడా ఉందన్నమాట. సో కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి ఆయన 4 days ఉండాలనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు 6 days ఉండాలనుకుంటున్నారా, 10 days వెళ్ళాలనుకుంటున్నారా, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మన దగ్గర ప్యాకేజ్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే మిగతా జ్యోతిర్లింగాలకు సంబంధించి కూడా ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఏదో ఒక శైవ క్షేత్రంలో ఉండేలాగా టూర్ అనేది ప్లాన్ చేయడం జరిగింది అన్నమాట. అంటే కార్తీక మాసంలో కొంతమంది తమిళనాడు వెళ్ళొచ్చుంటారు, ఈసారి కర్ణాటక ప్లాన్ చేసుకుందాం అనుకుంటారు. బట్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఓన్లీ కాశీ అయోధ్య మాత్రమేనేమో, లేకపోతే కాశీ ప్రయాగరాజ్ మాత్రమేనేమో అనుకునే వాళ్ళకి ఇంకొకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కార్తీక మాసంలో మీరు ఏ శైవ క్షేత్రంలో ఉండాలని అనుకున్నా, అది ఏ రాష్ట్రానికి చెందినదైనా సరే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు స్పెషల్ గా ప్యాకేజెస్ డిజైన్ చేశారు. కాబట్టి ఈ వీడియో మీరు చూసినట్లయితే ఒకసారి మీరు బ్యాక్ కి వెళ్ళి వేరే వీడియోస్ కూడా చూడొచ్చు. ఏ స్టేట్ కి వెళ్ళాలనుకున్నా, ఏ శైవ క్షేత్రాన్ని దర్శించాలనుకున్నా సరే ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో జశ్వంత్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మేము వేరే స్టేట్ కి వెళ్ళాలనుకుంటున్నాము, లేదంటే వేరే శైవ క్షేత్రాన్ని దర్శించాలనుకుంటున్నాము లాంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే వెంటనే కింద స్క్రోల్ నెంబర్ కి కాల్ చేయండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీకున్న ప్రతి డౌట్ కి కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్లకు 2 తెలుగు రాష్ట్రాలలోనూ టోటల్ గా 11 బ్రాంచెస్ ఉన్నాయి.
అండ్ బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉంది కాబట్టి మీకు నియర్ బై ఏదైనా బ్రాంచ్ ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి. మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ శైవ క్షేత్రాన్ని దర్శించాలి అని అనుకుంటున్నారు అనేది వాళ్ళకి చెబితే చాలు, మీ ప్రోగ్రామ్ అంతా కూడా వాళ్ళే డిజైన్ చేస్తారు. అండ్ ఏదైతే ప్యాకేజెస్ గురించి మీరు వింటున్నారో ఈ ప్యాకేజెస్ కాకుండా మీకు ఓన్ గా కస్టమైజ్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదంటే మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళాలనుకుంటున్నారు అన్నా సరే వాళ్ళే మీకు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళే మీ ప్లాన్ కి తగ్గట్టు లేకపోతే మీరున్న మెంబర్స్ తగ్గట్టు కూడా కస్టమైజ్ చేసి మీకు అందించడం జరుగుతుంది. సో ఫర్దర్ గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే కింద స్క్రోల్ నెంబర్ కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బందితో మీరు మాట్లాడండి, ప్రతి డౌట్ కి కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతే కదా జశ్వంత్ గారు? అంతే. అండ్ అతి తక్కువ ధరలలో మన ప్రతి ప్యాకేజ్ కి కూడా యూనిక్ మీరు ఫెసిలిటీస్ కావచ్చు, ధరలు కావచ్చు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా ఏదైనా ఫర్దర్ గా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కింద స్క్రోల్ నెంబర్ కాల్ చేస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.